చెప్పినా కూడా అట్లే కొట్టాడు. ఏం కాదు ఏం కాదు నీకేం బాగానే ఉందని చెప్తా. అది బాగుందా లెక్క? నిన్న సాయంత్రం 4 గంటలకి మాకి అంటే ఏదైతే తెలుగుదేశం పార్టీకి అత్యధికంగా మేము యాక్టివ్గా ఉన్నామనే ఉద్దేశంతో 1 టౌన్ పోలీస్ స్టేషన్కి పిలిపించి ఏదో పీస్ మీటింగ్ ఉంది, వచ్చి మీరు ఒకసారి అటెండ్ అయ్యి సారు సిఐ గారు మీకు ఇంటిమేషన్స్ ఇస్తారు ఏ విధంగా ఉండాలని చెప్తే మేము వాళ్ళు పిలిచిన వెంటనే మేము స్టేషన్ కాటు పోవడం జరిగింది. అక్కడికి పోయిన తర్వాత వాళ్ళు వచ్చేసి ఇక్కడ కాదు వేరే చోట ఉంది కార్యక్రమం, వేరే చోట ఉంది మీటింగ్ ఉందని చెప్పి మాకు చెప్పడం జరిగింది. తర్వాత అక్కడ మాకు ఆటోల్లో పిలుచుకొని పోతే లేదంటే మా వెహికల్స్ ఉన్నాయంటే లేదు మేము ఈ కొండారెడ్డి బుర్జి కాడ ఉన్న ఆఫీస్ కాడ తోలుకుపోతామని చెప్పి మేము కార్లు ఎక్కిన తర్వాత పూర్తిగా వాళ్ళు ఒక పగడబందిగా ప్లాన్ ప్రకారం మాకు వచ్చేసి ఏదైతే డీటీసీకి తీసుకొని పోయి అంటే అక్కడ తెలిసి కూడా అక్కడ మాకి పూర్తిగా ఈ వ్యక్తుల మీద యాక్షన్ తీసుకోమని తెలిసి కూడా అక్కడ తీసుకుపోయిన తర్వాత మాకు పూర్తిగా షట్లు ఇప్పించి ఈ ఏదైతే లారీ పట్ట ఉంటుందో టైర్ పట్ట ఉంటుందో ఆ పట్ట తీసుకొని మాకు కొట్టడం దాడి చేయడం జరిగింది. అంటే మేము ఒకటే అడిగినాం, సార్ మేము ఇప్పటివరకు మాకు ఎటువంటి చిన్న కేసులు కూడా మా మీద లేవండి, మీరు చూసుకోండి కావాలంటే. నేను ఒక కార్పొరేటర్ని, స్టేట్ అధికార ప్రతినిధిని, స్టేట్ బీసీసీఎల్ అధికార ప్రతినిధి, తర్వాత ఒక పెద్ద ఆయన మా వైశాస్ వానికి లీడర్ ఆయన కూడా, తర్వాత ఎస్సీ ఈ అబ్బాయి, మేమంతా కూడా ఒక పదవిలో ఉన్నాము. అసలు ఎటువంటి మేము ఎవరి ప్రభుల లోపల లేదంటే అరే మీరు ఈ ప్లేస్లో మాకు వచ్చేసి మీ పేరు మాకు ఇక్కడికి వచ్చిందంటే మీరు ఒక వరస్ట్ నా కొడుకులు, మీకు ఇదే మీకు తగిన శిక్ష అని చెప్పి మాకు ఎటువంటిది మేము చెప్పుకోకుండా కూడా సంజాయి చెప్పుకోకుండా మా మీద దాడి చేయడం జరిగింది. మాకు ఈరోజు అంటే మాకు సెకండ్ క్యాడర్ని ఏ విధంగా మా దాడి చేస్తే నెక్స్ట్ ఉన్న వాళ్ళు కూడా ఎవరైనా సరే పార్టీ పరంగా ఎవరు కూడా యాక్టివ్ ఉండకూడదు అనే ఉద్దేశంతో ఒక కక్షపూరితంతో ఈరోజు ఆదినారాయణ రెడ్డి గారు అయితేనేమి, మురళి 1 టౌన్ కానిస్టేబుల్, 1 టౌన్ మురళి, సాదిక్ ఈ ముగ్గురు కలిసి మా మీద పూర్తిగా అంటే ఈ భయభ్రాంతులకి అంటే మాకే లేదు ఈరోజు దిక్కు లేదు. మా కింది క్యాడర్కి ఎక్కడి నుంచి దిక్కు ఉంటుంది ఒక్కసారి మేము విన్నవించుకుంటున్నాం. అంటే మాకు అర్థం కాలేదు అసలు ఏంటి మేము రేపు పొద్దున ఏ విధంగా మేము క్యాడర్కి చెప్పుకోవాలా? అంటే మేము ఏమన్నా మర్డర్లు చేసినామా, ఎవరికన్నా కొట్టినామా? మాకు ఒక్కసారి మాకు తీసుకురా చెప్పి మేము చెప్తున్నాం. దయచేసి ఎస్పీ గారికి కూడా ఒకసారి చెప్తున్నాం, హైకమాండ్కి కూడా ఒకటి చెప్తున్నాం, సార్ ఇటువంటి దాడులు జరిగితే మాత్రం మేము ప్రజాప్రతినిధులం, ప్రజల కొరకు ఉన్నాం, ప్రజల కొరకు కష్టపడే వాళ్ళకి మాకే దిక్కు లేకపోతే ప్రజలకు ఏం దిక్కుంటుందని చెప్పి ఈ మీడియా ముఖంగా తెలుస్తున్నాం. కాబట్టి వీళ్ళ మీద ఎట్టి పరిస్థితుల ఈసీ గారు కూడా చెప్తున్నాం, ఈ మీడియా ముఖంగా వాళ్ళ మీద ఎట్టి పరిస్థితుల్లో యాక్షన్ తీసుకోవాలని చెప్పి మేము ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం. కేవలం మీరు వచ్చేసి పొలిటికల్ ఉన్నారు టీడీపీ పార్టీకి, అందుకే మీ మీద యాక్షన్ తీసుకుంటున్నాం అంతే, ఇంత తప్ప ఏం లేదు మా మీద. ఆయన 9th వార్డు, నేను 8th వార్డు కార్పొరేటర్, ఈ అబ్బాయి వచ్చేసి బూత్ ఇన్ఛార్జి, అందుకే కొడుతున్నాం మీకు అంతే, ఏం చెప్పకూడదు మాకు. మురళి అనే కానిస్టేబుల్ ఫోన్ చేసి సాయంత్రం 4:30కి పీస్ మీటింగ్ ఉంది, మీరు ఖచ్చితంగా రావాలని. సరే సార్ అయిపో వస్తాము, ప్రతిసారి పిలుస్తున్నారు, మేము ప్రతిసారి వస్తున్నామనే ఉద్దేశంతో పోయినాం సార్. పోయినాక ఒక అర్ధగంట మీరు కూర్చోండి సిఐ గారు వస్తారు అని చెప్పినారు. అర్ధగంట అయింది, 3/4 గంట అయింది, లేదు సిఐ ఇక్కడ కాదు డిఎస్పీ ఆఫీస్కి రమ్మన్నాడు అని చెప్పి మమ్మల్ని డిఎస్పీ ఆఫీసులోకి జీపులో పిలుచుకుపోయినారు సార్. మేము దారి మళ్ళిస్తే ఏం సార్ డిఎస్పీ ఆఫీస్ ఎక్కడ ఉండేది, మీరు ఎక్కడ పిలుచుకోబోతుందంటే మీరు నోరు మూసుకోండి పోయి, మేము పిలిచిన కాడికి రావాలా, మీది చాలా అధికం ఎక్కువైపోయింది, మీరు చాలా తిరుగుతున్నారంట. ఇంకా పార్టీ కోసం తిరగకుంటే ఇంకా దేనికోసం తిరగాలి సార్? మాకు చిన్నప్పటి నుంచి పెంచి పోషించిన ఆయన టీజీ వెంకటేష్. ఈరోజు కర్నూలు నియోజకవర్గ చరిత్రలో చీకటి రోజు అని చెప్పాలి. ఎందుకోసమంటే కేవలం తెలుగుదేశం పార్టీ ఇక్కడ కర్నూలులో మంచి మెజార్టీతో గెలుస్తుంది అన్న ఉద్దేశంతో ఎలాగైనా వీళ్ళ క్యాడర్ని దెబ్బతీయాలి, వీళ్ళ కార్పొరేటర్లని, వార్డు ఇన్ఛార్జుల్ని, బూత్ ఇన్ఛార్జుల్ని. పెద్ద ఆయన శేషగిరి గారు, ఆయన వయసు, నేను గుండె నొప్పి వచ్చిందయా, నేను స్టెంట్ వేసుకున్నానయ్యా, నేను ఇబ్బంది పడుతున్నాను, మొక్కుతానయ్యా నిన్ను కనికరించంటే ఆ దుర్మార్గమైన సిఐ ఆదినారాయణ రెడ్డి అనేవాడు
అది వచ్చేసి లారీ టైర్ పట్టా తీసుకొని దారుణంగా ఆయన మీద దాడి చేయడం. సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఆర్యవైశ్య సంఘం మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఉన్నారు. ఈరోజు ఇంకొకటి మీరు యాక్టివ్గా ఉన్నారు. ఈయన పార్టీలో మంచిగా ఉంది తెలుగుదేశము, ఆయన వార్డులో మంచిగా ఉంది తెలుగుదేశము, ఎవరెవరు ఎక్కువ ఉన్నారు అంటే నిన్న రాత్రి భరతన్నతో మాట్లాడాను. ఒకటే చెప్పాడు, అర్షద్ భాయ్ ఆ దెబ్బ శేషగిరి అంకుల్ మీద కాదు, పరమేశన్న మీద కాదు, ఆ దెబ్బ నా మీద పడినట్టు నా కార్యకర్తల్ని నేను ఎలా కాపాడుకోవాలనో కాపాడుకుంటాను. ఖచ్చితంగా ఎస్పీ ఆఫీస్కి రేపు వెళ్దాం, ఖచ్చితంగా ఎస్పీ గారికి వివరణ అడుగుదాం, దీనిపైన తీవ్రమైన యాక్షన్ తీసుకోవాలి. ఆ సిఐ ఆదినారాయణ రెడ్డి మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి. ఆ యాక్షన్ తీసుకునేంత వరకు వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఎస్పీని కలిసాం, అలాగే ఎలక్షన్ కమిషన్కి కూడా మనం కలవాలి అనేసి చెప్పారు. కాబట్టి భరత్ లాంటి వ్యక్తి, బలమైన వ్యక్తి, మా కార్యకర్తలంట, వార్డు ఇన్ఛార్జీలంట, మా పైన పడిన దెబ్బలు నా పైన పడినట్టు అంటున్నటువంటి వ్యక్తి ఉన్నాడు. కాబట్టి మేము నెరవం. మేమైతే ఖచ్చితంగా రేపు ఈ ఎలక్షన్లో భరతన్నతో ఏదో వాళ్ళు వచ్చేసి మా మీద పీడిస్తే మేము వెనుతిరుగుదామనుకున్నారు, కానీ ఖచ్చితంగా వచ్చేసి మేమైతే ఇంకా వెయ్యింతల బలంతో ముందుకు సాగి కర్నూల్లో భరతన్నను గెలిపించుకుంటామని తెలియజేస్తున్నాం. నిన్న నా భరోసా యాత్ర జరుగుతూ ఉండిందండి సాయంత్రము. దాని ముందు నేను ఆఫీస్లో ఉన్నప్పుడు నాకు ఫోన్లు చేశారు మన వాళ్ళు. నేను వివరణ తీసుకునేకి సిఏ గారికి కూడా ఫోన్ చేయడం జరిగింది. 1 టౌన్ సిఏ గారు ఫోన్ చేస్తే, లేదు సార్ ఇది ఓన్లీ పీస్ మీటింగ్ లెక్క, సార్తో ఎస్పీ గారితో ఇంటరాక్షన్ ఉంటుంది, అంతకుమించి ఏమి ఉండదు, మాకు ఇన్ఫర్మేషన్ అదే వచ్చింది, అంతకుమించి ఏం లేదు అని చెప్పినారు. సరే సార్ వాళ్ళంతా పెద్దవాళ్ళు, ఆటోలలో పంపిస్తే బాగుండదు అంటే, లేదు సార్ నా వెహికల్లో పంపిస్తానని ఆడి వరకు చెప్పడం జరిగింది. ఫైన్. తర్వాత ఇమీడియట్గా డైవర్ట్ చేసి డిటీడీసీకి తెలియకుండా మన వాళ్ళని అంతా ఆడికి తీసుకోపోయినారు. అప్పుడు వరకు మా వాళ్ళకి అర్థం కాలేదు. డిటీడీసీ అంటే అందరికీ తెలిసిందే, డిటీడీసీ అనేది ఆడ తీసుకోపోతే వాంచుతారు, బూతులు మాట్లాడతారు, అమ్మనా బూతులు తిడతారు అనేది తెలుసు అనమాట. అందుకనే దిగేకపోతాము, ఇంకా ఇది మనకు సంబంధించింది కాదు, మన మీద కేసులు లేదు. ఏదంటే దిగేకపోతే ఆ డ్రైవర్ కూడా ఏదో చాలా హెచ్చరించినాడు, నువ్వు దిగినావు అంటే నీ కథ చూస్తాను అది ఇది అని చెప్పినాడు. సరే అయినా పాపం మా వాళ్ళు నీట్గా పోయినారు. ఆడ ఇష్టం వచ్చినట్లు మాట్లాడారు. ఎవరు ఆదినారాయణ రెడ్డి అనే వ్యక్తి ఈరోజు యాక్షన్ నీ మీద గ్యారంటీ ఉంటుంది, నువ్వు గుర్తుపెట్టుకో, నేను రికార్డ్ చేసుకో, నీ మీద యాక్షన్ గ్యారంటీ ఉంటుంది. నా అమ్మనా బూతులు తిడతావా నువ్వు? మా వాళ్ళని ఏం చేసినారా నువ్వు? అమ్మనా బూతులు తిట్టేకి కొడతావా? ఏమిటి కొడతావు? ఏం చేసినారు? కాన్స్టిట్యూషన్లో రాసిందా నీకు కొట్టమని చెప్పి? నీ కథ చూస్తాం, చూడు నువ్వు. యు ఆర్ గోయింగ్ టు బీ సస్పెండెడ్ విత్ ఇన్ నో టైమ్. ఈడ ఎస్పీ గారికి తెలియకుండా, సిఏ గారికి తెలియకుండా ఇది వేరే సెటప్ అనమాట. మాకు ఇప్పుడు ఒక క్లారిటీ వచ్చింది, చాలా తొందరపాటు బయటపడినారు వాళ్ళు. ఇప్పుడు ఏం తెలుసా, వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఇక్కడ సిఐలకి సంబంధం లేకుండా, ఎస్పీ గారికి సంబంధం లేకుండా ఏదో చెయ్యాలని చూశారు. ఇప్పుడు బయటపడిపోయింది అనమాట ఏం చేస్తున్నారు, ప్లాన్ ఆఫ్ యాక్షన్ అనేది. సో ఖచ్చితంగా ఆదినారాయణ రెడ్డి పైన యాక్షన్ ఉంటుంది. ఎలక్షన్ కమిషన్ వాళ్ళని సస్పెండ్ చేసేంత వరకు వదలను. హైకోర్టుకు పోతా. ఈరోజే ఆల్రెడీ ఎస్పీ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆయన కూడా రివ్యూ చేసుకొని యాక్షన్ తీసుకుంటానని చెప్పడం జరిగింది. తర్వాత ఈ స్టెప్ బై స్టెప్ ఎలక్షన్ కమిషన్ కూడా వివరణ అడిగితాము. వాళ్ళపైన సస్పెన్షన్ వేయకపోతే మాత్రం హైకోర్టుకి పోయి యాక్షన్ తీసుకోమని చెప్తాం. ఇది చాలా అన్యాయం అండి. ఎందుకంటే మా కుటుంబం అనే వాళ్ళు ఎప్పుడు కూడా ఎవరు జోలికి పోం. అట్ ద సేమ్ టైం మా జోలికి వస్తే మాత్రం మేము వదలం. అది కూడా క్లారిటీగా చెప్తున్నాను నేను. వీ నెవర్ గో ఆఫ్టర్ ఎనీ వన్, బట్ మా పైకి వస్తే మాత్రం మేము వదలం అని అనుకుంటున్నాను. ఎందుకంటే సార్ చెప్తున్నారు మిస్అండర్స్టాండింగ్, నేను చెప్పిండేది ఒకటి చేసిండేది ఒకటి అని క్లారిటీ చెప్తున్నారు ఆయన. ఎస్పీ గారు అయితే ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటా భరత్, ఐ విల్ ఇన్ఫార్మ్ కన్సర్న్ పీపుల్, ఐ విల్ రివ్యూ అండ్ టేక్ యాక్షన్ అంటున్నారు ఆయన. లేకపోతే అపాయింట్మెంట్ కూడా ఇచ్చేవాళ్ళు కాదు. అపాయింట్మెంట్ ఇచ్చారు, నేను అడిగిన వెంటనే సార్ ఫస్ట్ లెటర్స్ మీట్ ఎస్పీ అన్నాను. ఎస్పీతో కనుక్కొని కానీ మనము యాక్షన్ ప్లాన్ తీసుకోలేమని చెప్పినాం. సో ఎస్పీ గారితో కనుక్కున్నాం, ఆయనకు తెలియకుండా ఎక్కడో కమ్యూనికేషన్ గ్యాప్ అయిందనేది ఆయన ఒక క్లారిటీ ఇచ్చారు. ఎట్లా అంతే కదా, అధికార పార్టీ వాళ్ళు ఇప్పుడు సపరేట్ సెటప్ పెట్టారు. ఇది ఇప్పుడు మీకు ఎఫ్బి సోషల్ మీడియాకి అంతకుముందు అది సపరేట్ ఉండే డిపార్ట్మెంట్, దాన్ని తెచ్చి ఇంటెలిజెన్స్ దాని కింద పెట్టేసి వాళ్ళకి 3rd డిగ్రీ 4th డిగ్రీ ఉంటాయి, షేర్లు చేస్తా, లేకపోతే సిఐడి కేసులు పెట్టడం. అసలు సపరేట్ సబ్జెక్ట్స్ ఇక్కడ ఏమంటున్నా అంటే, సబ్జెక్టులు చేయాల్సిన వాళ్ళకి
కాకుండా వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి వేరే డిపార్ట్మెంట్లో పెట్టేసి ఇది ఒక కుట్ర తరా చేస్తున్నారు. ఆ కుట్ర ఇప్పుడు బయటపడింది కాబట్టి మాకు ఒక క్లారిటీ ఉందన్నమాట. సో ఖచ్చితంగా ఆదినారాయణ రెడ్డి పైన యాక్షన్ ఉంటుంది. ఇది రాసి పెట్టుకోండి. వీ విల్ నాట్ లీవ్ హిమ్. సబ్స్క్రైబ్ చేయండి. రెగ్యులర్ నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ని ప్రెస్ చేయండి.